హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. సంజయ్ మెలకువ రాగానే ఎదురుగా జయంతి కనిపించింది. గ్లాస్ విండోలోంచి బయట కనపడే సముద్రాన్ని చూస్తోంది. తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నాకు నేనే లేచి కూర్చుందామన్న ప్రయత్నంలో తనే తిరిగి చూసింది. ఓ లేచారా అంటూ ఆతృతగా నా దగ్గరికి వచ్చింది. సారీ, నిన్ను డిస్టర్బ్ చేయాలనుకోలేదు అన్నాను. నన్ను సరిగ్గా కూర్చోపెట్టి ఉండండి, డాక్టర్ని పిలుచుకొస్తాను అంటూ వెళ్ళింది. వావ్ సంజయ్, 2 days వరకు స్పృహ రాదనుకున్నాను, బట్ 1 dayకే నువ్వు లేచావు, వెల్ డౌన్ లోపలికి వస్తూ అన్నాడు డాక్టర్. థ్యాంక్ యూ అన్నాను. సే థ్యాంక్స్ టు మిస్ జయంతి. మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకురావడం దగ్గర నుండి ప్రతిదీ తనే దగ్గరుండి చూసుకుంది. తను టైంకి రియాక్ట్ అయ్యింది కాబట్టే నువ్వు ఇలా త్వరగా రికవరీ అయ్యావు. అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని బట్టి మీ బిజినెస్ డీలింగ్స్ కూడా తనే చూసుకుంది. ఆమ్ ఐ కరెక్ట్ జయంతి అన్నాడు నన్ను చెక్ చేస్తూ. జయంతి వైపు చూశాను. ఎలా ఉండేది ఎలా అయిపోయింది ఒక్క రోజుకే. తనే పేషెంట్లా ఉంది. నేనెప్పుడు వెళ్ళొచ్చు డాక్టర్ అడిగాను. నాకు అర్జెంటుగా జయంతిని తీసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఓహ్ కమాన్ మ్యాన్, కాల్ మీ నారాయణ. నీకెన్నిసార్లు చెప్పాను నన్ను పేరు పెట్టి పిలవమని. ఓకే నారాయణ, నేనెప్పుడు వెళ్ళొచ్చు అన్నాను జయంతి వైపు చూస్తూ. గుడ్ బాయ్, రేపొక్క రోజు ఉండి నెక్స్ట్ డే వెళ్ళిపో, ఓకేనా అన్నాడు. ఎందుకు ఇంకా ఉండడం అడిగాను. స్మాల్ టెస్ట్లున్నాయి, అవి కంప్లీట్ చేసి 1 day అబ్జర్వ్ చేయాలి. ఓకే అన్నాను. ఒక రోజంతా జయంతిని ఎటువంటి డిస్టర్బ్ లేకుండా చూసుకోవచ్చు కదా అనుకుంటూ. ఓకే టేక్ రెస్ట్, జయంతి కమ్ విత్ మీ అంటూ వెళ్ళిపోయాడు. ఎందుకు రమ్మన్నాడు నిన్ను? డాక్టర్తో వెళ్ళొచ్చిన జయంతిని అడిగాను. మీకు ఇవ్వాల్సిన ట్యాబ్లెట్స్ గురించి చెప్పడానికి పిలిచారు అంది తినడానికి టిఫిన్ పెడుతూ. అవును, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఎందుకు ఏడ్చావు అడిగాను ఆమెను చూస్తూ. ఈ ట్యాబ్లెట్స్ వేసుకుని మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి అంది ట్యాబ్లెట్స్ చేతిలో పెడుతూ. నేను అడిగిన దానికి ఆన్సర్ అది కాదు అన్నాను ఆమె చేతిని పట్టుకుంటూ. చూడండి అంటూ ఏదో చెప్పబోతున్న జయంతి డోర్ వైపు చూస్తూ వెంటనే ఆపేసింది. అటు చూసిన నాకు జయంత్ వస్తూ కనిపించాడు. వీడు కరెక్ట్ టైంకి తగులుకుంటాడు. ఓహ్ సోదరా, మీరెలా ఉన్నారు అంటూ మీదకి వచ్చి హక్ చేసుకున్నాడు. ఒరేయ్, నేను అబ్బాయిల్ని హక్ చేసుకుండ్రా బాబు. అవును, యాక్సిడెంట్ నాకయిందా నీకా అతని భాష మారేసరికి అడిగాను. దేనికి సోదరా నీకు అనుమానం అన్నాడు జయంతి పక్కన కూర్చుంటూ. ఒరేయ్, అది నా పిల్లరా. మరి నువ్వు ప్యూర్ తెలుగులో మాట్లాడుతుంటే డౌట్ వచ్చిందిలే అన్నాను వ్యంగ్యంగా. అదే, నేను జయంతికి మాటిచ్చాను సోదరా, తెలుగులోనే మాట్లాడతానని అన్నాడు జయంతి వైపు ఆరాధనగా చూస్తూ. అతని చూస్తూ జయంతి నవ్వుతోంది. ఓహో, అయితే జయంతి పెళ్లి చేసుకోకు అంటే కూడా చేసుకోవా అన్నాను కక్షగా. అది జయంతి మాట మీదే ఆధారపడి ఉంది అంటూ. ఏమంటావు జయంతి, నువ్వేం చెప్పినా చేస్తాను అన్నాడు. ఛీ దరిద్రం, ఏదో చేద్దామనుకుంటే ఏదో అయ్యింది. అవును, నువ్వు నన్ను చూడ్డానికేగా వచ్చావు అడిగాను. అనుమానమా సోదరా అన్నాడు. వీడికి నన్ను చూస్తే ఏమనిపిస్తుంటుందో ఏంటో అన్నీ వెటకారంగా మాట్లాడుతాడు. సరే, నేను రెస్ట్ తీసుకోవాలి, 2 daysలో ఆఫీస్కి వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం అని మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కళ్ళు మూసుకుని పడుకున్నాను. జయంతి రా, అలా బయటికి వెళ్ళొద్దాం అన్నాడు. లేదు జయంత్, సంజయ్ గారి దగ్గరే ఉండాలి, ఒక్క క్షణం కూడా వదిలిపెట్టొద్దన్నారు డాక్టర్ అన్నది జయంతి. ఓకే బాయ్, ఆఫీస్లో కలుసుకుందాం అని వెళ్ళిపోయాడు. అమ్మయ్య, వీడి పీడ వదిలింది. వీడు ఖచ్చితంగా జయంతికి లైన్ వేస్తున్నాడు, అది క్లియర్గా అర్థమవుతోంది. అర్థమవంది జయంతికే, అంత అమాయకురాలు తాను. ఒకసారి నా మొబైల్ ఇస్తావా అడిగాను లేచి కూర్చుంటూ. అదేంటి, మీరు పడుకోలేదా ఆశ్చర్యంగా అడిగింది. నిద్ర రావట్లేదు అన్నాను మొబైల్ తీసుకుంటూ. వెంటనే జేమ్స్కి కాల్ చేశాను. ఒకే రింగ్కి లిఫ్ట్ చేశాడు. గుడ్ ఈవినింగ్ సార్, హౌ ఆర్ యూ అన్నాడు పొలైట్గా. గుడ్ ఈవినింగ్ జేమ్స్, ఫైన్. నౌ ఎనీ అప్డేట్స్ అడిగాను. ఎస్ సార్, మీరు లేని ఈ 2 days మిస్ జయంతి మీ రెస్పాన్సిబిలిటీస్ టేక్ ఓవర్ చేశారు. ఎందుకంటే ఉదయ్ భయపడ్డాడు హోల్డ్ చేయడానికి. జయంతితో డాక్యుమెంట్స్ రాయించాడు, బాధ్యతంతా తనదేనని. మీ సుప్రియ హోటల్ కాంట్రాక్ట్స్ని జయంతి సక్సెస్ఫుల్గా చేశారు. మిస్ రీటా ఆఫీస్కి వచ్చి జయంతితో గొడవ పడింది రెస్పాన్సిబిలిటీ తీసుకున్నందుకు అంటూ మొత్తం చెప్పాడు. డిడ్ షీ కమ్ టు సీ మీ? నో సార్. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్ సార్ అంటూ కాల్ కట్ చేశాడు. అందుకే నాకు ఇలాంటి వాళ్ళంటే అసహ్యం. కనీసం నన్ను చూడటానికి హాస్పిటల్కి రాని రీటా ఆఫీస్కి మాత్రం వెళ్ళి గొడవ పెట్టుకుంటుంది. ఇన్ని సంవత్సరాలు ఆఫీస్లో పనిచేస్తూ ఒక 2 days రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి భయపడి వేరే వాళ్ళు తీసుకుంటారంటే తమ మీదకి రాకుండా డాక్యుమెంట్ రాయించుకుంటారు. కానీ
ఈ అమ్మాయికి నేనేమవుతానని నా కోసం ఇంత చేస్తోంది? ఎందుకు నన్ను ఇంత ఎఫెక్ట్ చేస్తోంది? ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను. ఎందుకంత బాధపడతావు? నీకు నేనున్నానుగా, తీయగా పలుకుతోంది జయంతి గొంతు. లేదు, నువ్వు కూడా సంతోష్లా నన్ను వదిలి వెళ్తావేమో అని భయంగా ఉంది. భయంగా జయంతిని హత్తుకుంటూ అన్నాను. నేనెక్కడికి వెళ్ళను, నీకు తోడుగా జీవితాంతం ఉంటాను. నన్ను గట్టిగా పొదివి పట్టుకుంటూ అంది. ప్రామిస్? చేయి చాపుతూ అడిగాను. నిజంగా. చాచిన చేతి మీద ముద్దు పెడుతూ అంది. అయితే నన్ను పెళ్లి చేసుకుంటావా? అడిగాను ఆశగా. మరి నేనేమవ్వాలి అంటూ వచ్చాడు జయంత్. నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి తను? అడిగాను కోపంగా. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి అన్నాడు. కానీ జయంతి నా సొంతం, నన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటుంది అన్నాను. కాదు, తను నాకే సొంతం వాదిస్తున్నారు జయంత్. జయంతి, నువ్వే చెప్పు, నువ్వు నా సొంతమే కదా? మాట్లాడవేంటి జయంతి? చెప్పు, నువ్వు నా సొంతమే కదా? చెప్పు జయంతి అంటున్న నన్ను, సార్ ఏమైంది అంటూ లేపింది జయంతి. ఒళ్ళంతా చెమటలతో అయోమయంగా చూస్తున్న నాకు నీళ్ళిచ్చిన తాగమని. ఏదైనా కల వచ్చిందా సార్? అడిగింది నన్ను చూస్తూ. జయంతి, నిన్నొకటి అడగనా అన్నాను. అడగండి సార్ అంది నవ్వుతూ. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళవు కదా అడిగాను భయంగా. నేనెటు వెళ్తాను సార్, మీతోనే ఉంటాను అంది అదే చిరునవ్వుతో. థ్యాంక్ యూ అన్నాను. ఇంక పడుకోండి అంటూ వెళ్ళబోతుంటే, నా పక్కన కూర్చోవా ప్లీజ్. నేనెవరిని ఇంతవరకు బ్రతిమలాడిందే లేదు, కానీ జయంతిని బ్రతిమలాడాలనిపిస్తోంది. సరే పడుకోండి అంటూ పక్కనే కూర్చుంది. 2 డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిన నేను ఫస్ట్ డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళాను. నాతో పాటే జయంతి కూడా ఉంది. ఆఫీస్లోకి వెళ్తూనే, కనెక్ట్ ఉదయ్ అన్నాను నా క్యాబిన్లోకి వెళ్తూ. ఓకే సార్ అంటూ జయంతి తన క్యాబిన్లోకి వెళ్ళింది. 2 మినిట్స్ తర్వాత ఉదయ్ లైన్లోకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్, హౌ ఆర్ యూ అన్నాడు. గుడ్ మార్నింగ్ ఉదయ్, కమ్ టు మై ఛాంబర్ అన్నాను నా టేబుల్ మీద పెట్టి ఉన్న ఫైల్స్ని చూస్తూ. 10 మినిట్స్ తర్వాత వచ్చాడు ఉదయ్. వై సో లేట్ అన్నాను విసుగ్గా. నేను పిలిస్తే 5 మినిట్స్ కంటే ఎక్కువ టైం నా దగ్గరికి రావడానికి తీసుకుంటే నేను టాలరేట్ చేయను. ఒకవేళ లేట్ అయితే దానికి రీజన్ స్ట్రాంగ్గా ఉండాలి. సారీ సార్, 4 డేస్ ఫైల్స్ తీసుకురావడానికి కొంచెం టైం పట్టింది అన్నాడు అపాలజీగా. నేను వస్తున్నానని ముందే ఇంటిమేట్ చేశాక కూడా నువ్వు రెడీగా లేవంటే వెరీ బ్యాడ్. నేను రాకముందే నా ఫైల్స్ నా టేబుల్ మీద ఉండాలి కదా. అప్పటికే అతని మీద నాకు చాలా కోపంగా ఉంది. కానీ నా కోపాన్ని అదుపులో పెట్టుకుని మరీ మాట్లాడుతున్నాను. పైగా లేట్. సారీ సార్, నో మోర్ ఎక్స్క్యూజెస్, షో మీ ద ఫైల్స్ అన్నాను. వావ్, ఈ 4 డేస్ నేను లేకపోయినా వర్క్ పర్ఫెక్ట్గా జరిగింది, వెరీ గుడ్ అన్నాను అతనిచ్చిన ఫైల్స్ చూస్తూ. ఎస్ సార్ అన్నాడు వినయంగా. ఎక్సలెంట్, సుప్రియ హోటల్ డీల్ కంప్లీట్ అయ్యిందా? నేను చెప్పిన అమౌంట్కి డీల్ ఓకే చేశారా? నైస్, థ్యాంక్ యూ సార్ అన్నాడు ఆనందపడుతూ. ఈ 4 డేస్ నా ప్లేస్ని ఇంత పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసింది ఎవరు అన్నాను అతను ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ. నేనే సార్, ఇంకెవరున్నారు సార్ అంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ గొప్పగా అన్నాడు. వామ్మో, ఎంత పెద్ద అబద్ధం అనుకుని, ఓహో మరి సుప్రియ హోటల్స్ డీల్ నేను చెప్పిన అమౌంట్కి కంప్లీట్ అయింది. నేనే వాళ్ళు ఒప్పుకోరు అని డిసైడ్ అయ్యాను, బట్ ఇదెలా ఫైనల్ అయ్యింది అడిగాను. దీనికి ఏం చెప్తావురా మహానుభావా అనుకుని. దానికి జయంతిని పంపాను సార్. పోన్లే, దీనికన్నా జయంతికి క్రెడిబిలిటీ ఇచ్చావు అనుకుని. ఓహో, అయితే తను కంప్లీట్ చేసిందా? నిజంగా గ్రేట్, వచ్చి ఎంతో కాలం కాకపోయినా ఇంత పెద్ద డీల్ చేసింది అన్నాను మెచ్చుకుంటూ. అది తనని ముందే ప్రిపేర్ చేశాను సార్, అందుకని తనకి ఈజీ అయింది అన్నాడు. ఓ అలాగా అంటూ, ఫైన్, వెయిట్ 1 మినిట్ అంటూ జయంతికి ఫోన్ కలిపాను. జయంతి, కమ్ టు మై ఛాంబర్ అన్నాను ఉదయ్ని చూస్తూ. ఉదయ్ ఫేస్లో కలర్ చేంజ్ అవ్వడం తెలుస్తూనే ఉంది. మే ఐ కమ్ ఇన్ సార్? డోర్ దగ్గర నిలబడి అంది జయంతి. నీకెందుకు పర్మిషన్ బంగారం, డైరెక్ట్గా నా హార్ట్లోకే వచ్చావు. నా గదిలోకి రావడానికి అడగడం దేనికి? దా లోపలికి వచ్చేయి అని మనసులో అనుకుని, కమ్ జయంతి అన్నాను. నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది, నేను లేని ఈ 4 డేస్ మన ఉదయ్ చాలా కష్టపడ్డాడు ఆఫీస్ని మెయింటైన్ చేయడానికి. సుప్రియ డీల్ కంప్లీట్ చేయడానికి కూడా నీకు ముందే గైడ్ చేశాడంట కదా. నాకు చెప్పలేదేంటి ఈ విషయం అడిగాను ఉదయ్ని జయంతిని చూస్తూ. ఉదయ్ ఫేస్లో కంగారు ఈజీగా తెలిసిపోతోంది, కానీ జయంతి ఫేస్లో ఎలాంటి మార్పు లేదు. నేను అనుకున్నదొకటి, జరిగింది ఇంకొకటి. ఉదయ్ తనను మోసం చేశాడని ఫీల్ అవుతుంది అనుకున్న జయంతి మౌనంగానే ఉంది. ఆమె ముఖంలో ఎలాంటి బాధ లేదు. జయంతి ఒక పెద్ద ఆశ్చర్యాల పుట్ట.
ఈ అమ్మాయి రియాక్ట్ అవుతుంది అనుకున్న ప్రతిసారి ఆమె నుండి డిఫరెంట్ రియాక్షన్స్ వస్తున్నాయి. అవి ఎప్పటికప్పుడు నన్ను షాక్కి గురి చేస్తున్నాయి. అవును సార్, ఉదయ్ గారు చాలా కష్టపడ్డారు అన్నది చాలా మామూలుగా. ఉదయ్ ఫేస్లో రిలీఫ్ చూశాను. ఓకే, మరి మనం ఉదయ్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలిగా అడిగాను. 1000 వోల్ట్స్ బల్బులా వెలిగింది ఉదయ్ ముఖం. ఎస్ సార్ అన్నది జయంతి. మరి ఏమిద్దాం అని ఆలోచిస్తూ, ఏం కావాలి ఉదయ్ అడుగు అని అడిగాను. ఆఫీస్ కోసం ఆ మాత్రం చేయలేనా సార్, అది నా బాధ్యత అన్నాడు ఉబ్బి తబ్బిబ్బవుతూ. లేదు, నీకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని జయంతి వైపు తిరిగి, మన కంప్యూటర్ ఆపరేటర్ని ఒక డిస్మిస్ లెటర్ టైప్ చేసి తెమ్మను అంటూ ఒక క్షణమాగి, దాని మీద ఉదయ్ నేమ్ టైప్ చేయమను అన్నాను. ఈసారి షాక్ అవ్వడం ఇద్దరి వంతు అయింది. ఏంటి సార్, ఏం మాట్లాడుతున్నారు అన్నాడు అయోమయంగా. నేను కరెక్టే మాట్లాడాను ఉదయ్, యు ఆర్ ఫైర్డ్ అన్నాను తాపీగా. ఎందుకు? ఆశ్చర్యంతో అతని మాటలు రావట్లేదు. నాకు నీలా అబద్ధాలు ఆడేవాళ్ళంటే చిరాకు. అవసరానికి వాడితే అర్థం ఉంటుంది, కానీ నీలా స్వార్థానికి వాడితే అసహ్యంగా ఉంటుంది. నేనేం అబద్ధాలు ఆడాను అడిగాడు నీరసంగా. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రతిదీ అబద్ధమే, నీకు తెలియదా? ఒకరు చేసిన పని నువ్వు చేసావని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదు? జయంతితో డాక్యుమెంట్స్ రాయించుకుని అన్నీ ఆమె మీద వదిలిపెట్టి అంత సక్సెస్ అయ్యాక మాత్రం క్రెడిట్ నువ్వు కొట్టేయాలని చూస్తున్నావు. నేను హాస్పిటల్లో ఉన్నాను, నాకు తెలియదు అనుకున్నావు కదా? ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు ఆఫీస్లో బయట ఏం జరుగుతుందో మొత్తం నాకు తెలుస్తూనే ఉంటుంది ఆవేశంగా అన్నాను. అది కాదు సార్, ఏదో చెప్పబోతున్న అతని మధ్యలోనే ఆపేశాను. ఇప్పటికే చాలా మాట్లాడనిచ్చాను, గెట్ లాస్ట్ అన్నాను కోపంగా. సిగ్గుతో తలదించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఉదయ్. ఉదయ్ వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకుని కోపంగా జయంతి వైపు తిరిగాను. ఇప్పుడు జయంతి వేళ చూద్దామా? కోపంగా చూస్తున్న సంజయ్ని చూస్తే భయంగా ఉంది. నేను ఇదంతా చేయడం వల్లనే సంజయ్కి కోపం వచ్చిందేమో అని. సారీ సార్, మీ అనుమతి లేకుండా నేను ఇదంతా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అన్నాను భయంగా. నువ్వేమైనా పెద్ద త్యాగమూర్తివి అనుకున్నావా? నువ్వు చేసిన పనులకు వేరే వాళ్ళు క్రెడిట్ తీసుకుంటుంటే ఎలాంటి ఫీలింగ్ లేకుండా సైలెంట్గా ఉన్నావు. నీకు కోపం రాలేదా అని అడిగాడు, నా మాటల్ని పట్టించుకోకుండా నా వైపు ఉరిమి చూస్తూ. కోపం ఎందుకు సార్, ఎవరు చేస్తే ఏంటి, కంపెనీకి మంచి జరిగింది, అది చాలు కదా అన్నాను మామూలుగా. నిజంగానే నాకు కోపం ఏమీ రాలేదు. అసలు అరిస్తే గోల చేస్తే ఏం జరుగుతుంది? నా వరకు నాకు నిజం ఏదో రోజు తెలుస్తుందని నమ్మకం ఉంది. అప్పటిదాకా మనం ఓపిక పడితే సరిపోతుంది కదా. ఈలోపే మన ఫీలింగ్స్ అన్నీ బయట పెట్టుకోవడం ఎందుకు? ఇప్పటి విషయానికే వస్తే నిజం ముందుగానే సంజయ్కి తెలిసినట్టుంది. నేను ఆవేశపడినా ఉపయోగం ఉండదు. ఒక్కోసారి అవతలి వాళ్ళు మనం నిజం చెప్పినా నమ్మకపోవచ్చు. అలాంటి చోట నిజం తెలిసేదాకా ఆగడమే ఉత్తమం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్. నిజం చెప్పనా, ఇంతవరకు నేను ఎవరికి థ్యాంక్స్ చెప్పిందే లేదు. ఫస్ట్ టైం నీకు చెప్తున్నా. నువ్వు చేసిన హెల్ప్కి ఏం గిఫ్ట్ కావాలో అడుగు, ఇస్తాను అన్నాడు నా వైపు చూస్తూ. అదే చూపు. ఆ చూపుకి అర్థం ఏంటో అస్సలు తెలియట్లేదు. ఏదో ఉంటుంది ఆ చూపులో. ఏంటది? ఇది మామూలు చూపు కాదు. నన్ను ఇంతవరకు ఎవ్వరూ అలా చూసింది లేదు. ప్రత్యేకంగా చూసేలా కూడా నేనేమీ లేను. కానీ ఇతను చూస్తున్నాడు. ఎందుకు? కోపమా? కోపం తెప్పించే పనులు నేనేమీ చేయలేదు. విసుగు తెప్పించేలా నేనెప్పుడు ప్రవర్తించలేదు. ప్రేమ? ఆ మాట అనుకోగానే నా గుండె జల్లుమంది. ఆశ ఉండొచ్చు, కానీ అత్యాశ ఉండకూడదు కదా. ఒకవేళ అతన్ని నేను ప్రేమించినా అది మామూలు విషయం. ఎందుకంటే ప్రేమించడానికి అతను అన్ని విధాల అర్హుడు. నేనే కాదు, ఎంతోమంది అతన్ని ప్రేమించుంటారు. కానీ అతను నన్ను ప్రేమించడం అనేది అసంభవం. అసలు నన్ను ఏం చూసి ప్రేమిస్తాడు? హలో మిస్ జయంతి, ఏ లోకంలో ఉన్నావు? నా ముందు చేతులు ఊపుతూ అడిగాడు సంజయ్. ఏం లేదు సార్, ఇందాక గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఉదయ్ గారిని జాబ్లో నుంచి తీసేశారు కదా, అలాంటి గిఫ్ట్ ఏమైనా నాకు ఇస్తారేమో అని ఆలోచిస్తున్నాను అన్నాను భయంగా. ఛీ, వాడు చేసిన దానికి ఆ పనిష్మెంట్ సరిపోదు, కానీ నీకేం కావాలో అడుగు అన్నాడు నవ్వుతూ. నిజంగా నేను అడిగింది ఇస్తారా అడిగాను అనుమానంగా. ష్యూర్, నువ్వు ఏది అడిగినా ఇస్తాను అన్నాడు నమ్మకంగా. అయితే ఉదయ్ గారిని మళ్ళీ ఉద్యోగంలోకి తీసుకోండి అన్నాను బ్రతిమలాడుతూ. వాట్? ఉలిక్కి పడుతూ అన్నాడు. ప్లీజ్ సార్, ఈ ఉద్యోగం మీద ఆశతో అతను ఎన్నో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుని ఉంటాడు.
మీరు ఇలా చిన్న తప్పుకి అతని ఉద్యోగంలోంచి తీసేయడం నాకు చాలా బాధగా ఉంది. అందులో ముఖ్యంగా అతని ఉద్యోగం పోవడానికి నేను కారణం కావడం నేను తట్టుకోలేను అన్నాను బాధగా. వెల్ జయంతి, స్వార్థం అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది తెలుసా అడిగాడు. స్వార్థం చూపిస్తే ఏం వస్తుంది సార్, ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకోవడం తప్ప అన్నాను. ఆశ్చర్యంగా చూశాడు సంజయ్. నవ్వుతూ చూశాను అతన్ని. కొద్దిసేపు మౌనం తర్వాత, వెల్ డన్ జయంతి, నీకు స్వార్థం అనేది లేదని ఈ సిచ్యువేషన్లో తెలిసిపోయింది. సరే, నువ్వు బాధపడుతున్నావు కాబట్టి ఉదయ్కి జాబ్ ఇచ్చేద్దాం అన్నాడు. ఇచ్చేద్దాం, ఆ మాటకి ఆశ్చర్యపోవడం నా వంతయింది. ఈసారి సంజయ్ నవ్వాడు. ఇంతలో సంజయ్ ఫోన్ రింగ్ అయింది. ఆ ఫోన్ వంక విసుగ్గా చూస్తూ, జయంతి నువ్వు నీ క్యాబిన్లోకి వెళ్ళు. ఐ వాంట్ 1 కప్ కాఫీ విత్ గుడ్ షుగర్. ఓకే సార్ అంటూ వెళ్ళిపోతున్న నాకు, అండ్ నువ్వు కూడా ఒక కాఫీ తాగు అన్నాడు. నా గురించి కూడా ఈయనే ఆలోచిస్తాడా అనుకుంటూ, ఓకే సార్ అంటూ వెళ్ళిపోయాను. పైకి గంభీరంగా ఈగో బాగా ఉన్నట్టు కనిపిస్తాడు, కానీ మనసు చాలా మంచిదని అర్థమైంది. లేకపోతే నిజంగా ఈగో ఎక్కువ ఉన్న మనిషి తను అనుకున్నదే చేస్తాడు. నాలాంటి మామూలు ఉద్యోగి చెప్పినది ఎందుకు వింటాడు? కొంచెం సేపటికి సంజయ్ నుండి ఇంటర్కామ్లో పిలుపొచ్చింది. చాలా అలసిపోయి ఉంటావు, ఇవాళ ఇంటికి వెళ్ళు, రేపు మళ్ళీ ఆఫీస్లో కలుసుకుందాం. అవసరం లేదు సార్, నేను ఉండగలను అన్నాను. 4 డేస్ అయింది నువ్వు ఇంటికి వెళ్ళక. హాస్పిటల్ నుండి పంపిద్దామనుకున్నాను, బట్ ఈ ఉదయ్ విషయం తేల్చాలని నిన్ను కూడా ఆఫీస్కి తీసుకొచ్చాను. ఇంకా నో మోర్ డిస్కషన్, బాయ్ అన్నాడు. ఇంక నేను ఏం చెప్పినా వినడు అని అర్థమయ్యాక నేను ఇంటికి బయలుదేరాను. లత గుర్తొచ్చింది నాకు. పాపం, నేను లేని ఈ 4 రోజులుగా ఏం తిన్నదో ఎలా ఉన్నదో. ఇంటికి వెళ్ళగానే లత నన్ను చుట్టేసింది. అబ్బా, ఎన్ని రోజులైంది నిన్ను చూసి, కొన్ని సంవత్సరాలు గడిచినట్టుగా ఉంది అన్నది నన్ను తన పట్టు నుండి వదిలేస్తూ. ఇంకా నయం, కొన్ని యుగాలయ్యింది అనలేదు అన్నాను నవ్వుతూ. నవ్వవే నవ్వు, నిన్ను నన్ను దూరం చేసిన మీ బాసాసురుడిని ఏం చెయ్యాలా అని తెగ ఆలోచిస్తున్నాను ఈ 4 రోజుల నుండి. ఏం చేస్తావేంటి? అబ్బే పెద్దగా ఏం లేదే, పూర్తిగా నిన్నిచ్చేస్తే సరిపోతుంది కీకంట నన్ను చూస్తూ అంది. ఏంటి అదిరిపడుతూ అన్నాను. అవును, అలాంటి యూగయిస్ట్కి, శాడిస్ట్ ఫెలోకి నీలాంటి అచ్చ తెలుగు మాట్లాడే సంప్రదాయ సాధుమూర్తిని ఇచ్చి పెళ్లి చేస్తే అతని తిక్క కుదురుతుంది అంది నన్నలాగే చూస్తూ. ఏం మాట్లాడుతున్నావే బాబు అన్నాను ఇబ్బందిగా. సారీనే, ఊరికే తమాషా కన్నాను అంది నవ్వుతూ. ఏంటబ్బా, ఎప్పుడు లేనిది ఇది ఇలా మాట్లాడుతోంది. ఎలా అయినా ఈ విషయం ఇంతటితో ముగించాలి అనుకుంటూ, అవును మా జయంతి ఏమంటున్నాడే అంటూ అడిగాను లతని. నేను హాస్పిటల్లో ఉండగా నేను వద్దన్నా వినకుండా నా డ్రెస్సెస్ తేవడానికి ఇక్కడికి వచ్చాడు జయంత్. అతని పేరు వినగానే లత కళ్ళు మెరవడం నేను గమనించాను. దొంగ దొరికింది. ఏంటే ఏం మాట్లాడట్లేదు అన్నాను. ఏమంటాడు, వచ్చి నీ డ్రెస్సెస్ తీసుకెళ్ళాడు అంతే, అంతకు మించి ఇంకేమంటాడు అన్నది. నీ వాలకం చూస్తుంటే ఇంకేమీ అననందుకు బాధపడుతున్నట్టుందే ఉడికిస్తూ అన్నాను. అవును మరి, వచ్చి మీద పడలేదని బాధపడుతున్నాను అంది. అమ్మో అమ్మో, ఏంటి ఆ మాటలు? చెవులు మూసుకుంటూ అరిచాను. కదా, నన్ను ఉడికించాలనుకుంటే ఇదిగో ఇలాంటి మాటలే వస్తాయి మరి అన్నది నవ్వేస్తూ. తప్పైపోయింది తల్లి, క్షమించు అన్నాను నా చెవులు పట్టుకుని. ఓకే బిడ్డ, క్షమించేశాను పో అన్నది చెయ్యి అభయాస్తంలా పెట్టి. ఇద్దరం నవ్వుకున్నాం. ఇక్కడ మన సంజయ్. హలో, ఫోన్ లిఫ్ట్ చేశాను. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ అన్నది రీటా హస్కీగా. ఛీ అని మనసులో అనుకుని, ఏంటి అన్నాను చాలా రఫ్గా. ఏంటి బేబీ, హాస్పిటల్ నుంచి వచ్చేసావు, నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా గారాలు పోతూ అంది. ఏం చెప్పాలి నీకు అన్నాను నా గొంతులో రఫ్నెస్ తగ్గించకుండానే. కోపం ఎందుకు సంజు, నేను హాస్పిటల్కి రాలేదనేగా. నాకు కుదరలేదు బేబీ, అర్థం చేసుకో. అయినా నాకు హాస్పిటల్ అంటే అస్సలు పడదు. అందుకే నువ్వు లేవని నీ ఆఫీస్ విషయాలు టేక్ కేర్ చేద్దామని వెళ్తే అక్కడ ఒక బీచ్ తెగ రెచ్చిపోయి హడావిడి చేసింది. దాన్ని అర్జెంటుగా జాబ్లోంచి తీసేయి అన్నది ముద్దుగా మాట్లాడి నన్ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ. నాకు కోపం నసాలానికి ఎక్కింది. నా జయంతిని బీచ్ అంటుందా ఇది, దీనికి ఎంత ధైర్యం అని మనసులో అనుకుని, షట్ యువర్ బ్లడీ మౌత్, నువ్వు చేసిన దానికి జస్టిఫై చేసుకుంటున్నావా? జయంతిని బీచ్ అనడానికి నీకెంత ధైర్యం? నాకు బాలేనప్పుడు నన్ను తల్లిలా చూసుకుని నా ఆఫీస్ పనులన్నీ మేనేజ్ చేసింది నువ్వు. ఆమె కాలు చిటికిన వేలు గోరుకి కూడా సమానం కాదు. కోపంతో నాకు మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం మాట్లాడుతున్నానో కూడా అర్థం కావట్లేదు.
నీకు తెలుసో లేదో నీకన్నా పెద్ద బీచ్ ఎవ్వరూ ఉండరు అన్నాను ఫైనల్గా. ఇవాల్టితో రీటాతో నా రిలేషన్షిప్ కట్ చేసుకోవాలని ముందే అనుకున్నాను. అందుకే నేనేం మాట్లాడినా నాకు బాధ లేదు. హలో, ఏంటి, ఏమైంది నీకు? నువ్వేనా మాట్లాడేది? నిన్ను ఇంతవరకు ఇంత ఎమోషనల్గా ఎప్పుడు చూడలేదు. ఏంటి కథ అన్నది. మైండ్ యువర్ బిజినెస్, ఐ డోంట్ వాంట్ యూ ఫ్రమ్ దిస్ మూమెంట్, గుడ్ బై ఫర్ ఎవర్ అంటూ విసురుగా ఫోన్ పెట్టేశాను. అమ్మయ్య, ఇప్పుడు నేను ఫ్రీ. ఇక నేను నా బంగారం మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు. నాకు ఇంకా ఏ గర్ల్ ఫ్రెండ్ అవసరం లేదు. నాకు జయంతి చాలు, ఇంకెవ్వరూ వద్దు. నా కల నిజం చేసుకోవడానికి కష్టపడాలి ఇక నుండి. వావ్, ఎంత బాగుంది ఆ ఆలోచన. జయంతి నాతో జీవితాంతం తోడుగా ఉండడం, నా పిల్లలకి తల్లి అవ్వడం. డామిట్, అసలు ఇంత త్వరగా నన్ను ఈ అమ్మాయి ఎలా మార్చేసింది? పెళ్ళి కాదు, ప్రేమ గురించే నేను ఎప్పుడు అసలు ఆలోచనే చేయలేదు. అలాంటిది పెళ్ళి, పిల్లల దాకా నన్ను ఎలా లాక్కుపోయింది? జయంతిలో ఏదో ఆకర్షణ ఉంది. ఆకర్షణ ఒకటే కాదు, మంచి మనసు కూడా ఉంది. లేకపోతే అన్ని బంధాలను వదిలేసుకున్న వాడిని నన్ను మళ్ళీ బంధాలకు కట్టుబడేలా చేస్తోంది తను. ఒక్కటి మాత్రం నిజం, జయంతి నా సొంతం, నాకు మాత్రమే సొంతం. ఐ లవ్ యూ జయంతి. సంజయ్ ఈ మాటని మన జయంతి దగ్గర ఎప్పుడు చెప్తాడు? తను ఎలా రియాక్ట్ అవుతుందో తరువాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.